అర్ధరాత్రి 2:07కు తహరాన్ ఆకాశం ఒక్కసారిగా ఎరుపెక్కింది. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ తహరాన్లోని హై సెక్యూరిటీ కాంప్లెక్స్లో రెవల్యూషనరీ గార్డ్ ఉన్నతాధికారులు, భద్రతా సలహాదారులతో అత్యవసర మిలిటరీ మీటింగ్ జరుగుతూ ఉన్న సమయంలో ఒక కీలక స్ట్రాటజీ చర్చ మధ్యలోనే అలారం మోగిందట. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒక్కసారిగా ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ అండ్ స్టెల్త్ డ్రోన్ స్ట్రైక్తో దాడి చేసి ఖమేనీతో పాటుగా చాలామంది సైనికాధికారులను హతమార్చినట్లు మీడియా వర్గాల సమాచారం. అయితే ఈ దాడి ఇజ్రాయెల్ మరియు అమెరికా విభాగాలు ముందుగా డేటా సేకరించి లక్ష్య స్థలాలను వ్యూహాత్మకంగా గుర్తించిన తర్వాత దాడి ప్రారంభించారట. ముందుగా ఇజ్రాయేలీ ఎయిర్ ఫోర్స్ జెట్స్ మరియు యుద్ధ మిస్సైళ్లు లక్ష్యస్థానాలపై పేలుళ్లను విసిరాయట. యుద్ధ నౌకలు టామ్ హాక్ క్రూయిజ్ మిసైళ్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. ఈ దాడుల్లో రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారట. అయితే కొన్ని నిమిషాల్లోనే ఖమేనీ హతమయ్యాడు అనే వార్త ప్రపంచం మొత్తం వైరల్ అయింది. ఇరాన్ వెంటనే అత్యవసర భద్రతా స్థితిని ప్రకటించింది. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ దాడి ఈ ప్రపంచాన్ని ఎటువైపు తీసుకువెడుతుందో చూడాలి. ఈ దాడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.